జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన బస్సు కాలిపోవడం పైన ఈరోజు స్పందించారు. ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారో చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచకుంటారా? ఏమైంది? 300 పోతేనే అబద్ధం ఏడ్చలే. దీనికి ఎడుతాను నేను. అదే కొంచెం అనకూడదు. నేను తప్పు, వాళ్ళు చాలా మంచోరు. దానికన్నా తప్పు ఏదైనా ఆ మాట వాడతా. మీకు నాకు తెలియదు తప్పు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాసి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు ఆర్మీలేదు, బస్సు నిలబెట్టించినట్ట. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయింది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిక్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కాల్చుకో. వర్షాయి పెట్టినాడు. నేను భయపడతాను అనుకుంటారా? సిగ్గురే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చారా? అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తాయి. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తాడు. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారంట. ఏమైందిరా? చెప్తేనే థర్డ్ జనవరికి తప్పు నా కొడుకులు. సాక్షాత్ కొడుకు కాదని కాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకో. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్నమాట గుర్తుందా? జగన్ రెడ్డి నయంరా, జగన్ రెడ్డి మంచోడు. ఈ బీజేపీ నా కొడుకుల ప్రభుత్వంలో ఏం చేశారు? బస్సును కాల్ చేశారు. మిమ్మల్ని కొజ్జా అని అన్నా కూడా థర్డ్ జెండర్ అని వాళ్ళ నమ్మనేనరా. థర్డ్ జెండర్ అంటాను, మీరు ఏం బిగుతారు, ఏం చేస్తారు? నేను ఆ పొద్దే భయపడలేదు. నా బస్సులో ఆపాడురా జగన్ రెడ్డి. ఆయన మంచోడు, కానీ తగలబెట్టలేదు. 5 అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్సు తగలాడిపోయిందని రాసుకుంటున్నారు. 5 అన్నారు. తన డ్రైవర్కి ఆ వెహికల్ ఇచ్చాడంట ఆయన. నా దగ్గర ఛానల్ని పనిచేశాడు. అందరికి నేను 10 లక్షలకి ఇస్తాను, నా డ్రైవర్కి అది 5 లక్షలకి ఇచ్చేసాను. ఏమైంది? 4 కోట్లు అయిపోయింది, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వస్తుంది, మళ్ళీ మిగిలి తగలాడిపోండి 5 అని చెప్పి తీవ్రమైన హెచ్చరికలు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. వాస్తవానికి ఈ విషయంలోకి వెళ్తే మొన్న ఈ మధ్య ఈ బస్సుల సంగతి, పేర్ని నాని గారి పైన లేకపోతే ఇట్లాంటి ఏదైనా సంచలనమైన వ్యాఖ్యలు మొన్న కూడా మాట్లాడాడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇష్యూ అంటే కొద్దిగా బాగా గుర్తయిందంటే, మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు మనకు 1-2 సీట్లు తగ్గినాయి. నాడు అందరు తాడిపత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీడీపీ కౌన్సిలర్ని ఇటు పక్క లాగేస్తాడు, అందరూ తాడిపత్రి కూడా వైసీపీ చేసేస్తాడు 5 అని అందరూ అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ ఇష్యూనే తీసుకోకుండా నిజాయితీ గెలిచిన అతనికే దక్కాలి అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నాడు చైర్మన్ పోస్ట్ అనేది దక్కేలా చేశాడు. దాన్ని స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ చైర్మన్ ఎన్నిక తర్వాత బయటకు వచ్చి ఆయన స్వయంగా చెప్పాడు, ప్రభుత్వం తరపు నుంచి ఏం లేదు, పైన నుంచి ఆదేశాలు వచ్చినాయి అంటే వాళ్ళకి నిజాయితీగా జరగాల్సిన ఎన్నిక నిజాయితీగా జరిగింది, ఎవరు గెలవాలో వాళ్ళకే ఇచ్చేయండి 5 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 5 అని చెప్పి స్వయంగా ప్రభాకర్ రెడ్డి గారే మాట్లాడారు బయటకు వచ్చి. ఇది నిజంగా నాకు ఏదైనా ఇష్యూస్ ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు, ఇట్లాంటివి చూసేటప్పుడు ఈ రాజకీయాలు లేకపోతే ఇవన్నీ అపార్ట్ ఆఫ్ దిస్ 5 అని చూస్తుంటే కొన్ని విషయాల్లో కొంతమంది నిజంగా బయటకు వచ్చి నిజంగా ఇది జరిగిందని చెప్పడం నాకు కూడా కొన్నిసార్లు రాజకీయాలు ఇంకా ఉన్నాయిలా బాబు, మంచిగానే ఉన్నాయిలారా అనిపించింది. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా క్వశ్చన్ చేయాలి, కరెక్ట్ ఎవరు చేసినా అది అదర్ పార్టీస్ అయినా కానీ గర్వంగా ముందుకు బయటకు వచ్చి మంచిగా చేసేటని ఒప్పుకోవాలి. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ఒక్క నాయకుడు ఉన్నా. రాజకీయాలు అన్ని సందర్భంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు, అన్ని సందర్భంలో రాజకీయాలు చేయకపోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ మానవత్వ కోణం అనేది కొన్నిసార్లు అయితే ఉండాలి. అది లోపించినప్పుడు మనిషి బతికున్న ఒకటే చచ్చిన ఒకటే నిజం, అది వాస్తవం కదా. ఆయన అన్నమాట ఏంది? నా డ్రైవర్కి ఇప్పుడు జీవితం లైవ్లీహుడ్ అని పోగొట్టారా?
అతనికి బతుదెరుకు ఉండేది 5 అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. స్వయంగా ఆయన ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. చూడండి ఒకసారి. నేను కంప్లైంట్ కూడా చేయను. జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టాడు. అంతకనే నీచగా ఉందరా మీ బీజేపీ గవర్నమెంట్ లో 300 స్వయంగా కుటుంబ ప్రభుత్వాన్ని డైరెక్ట్ టార్గెట్ చేసినట్టే కదా అది.